హలో ఎవ్రీవన్, మా కోడలికి అయితే పుట్టెంటుకలు తీయడానికి మేము పెద్దయ్య గుట్టకైతే వెళ్తున్నాము. చూడండి, స్టార్టింగ్ వెళ్ళగానే ఒక చిన్న టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మొక్కుకొని మేమైతే బయలుదేరుతున్నాము. మన తెలంగాణలో పాండవులు తిరిగిన ప్లేస్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ వచ్చేసి పెద్దయ్య గుట్ట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ మంచిర్యాల డిస్టిక్ అండ్ దండపల్లి మండలంలో మామిడిపల్లి అనే చిన్న గ్రామం దగ్గరలో ఉంటుంది. సో దండపల్లి నుంచి 10 to 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ మేము ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బండలు ఉన్నాయి, చాలా పైకి ఎక్కుకుంటూ వెళ్ళాము మేమందరము. సో వెళ్ళగానే మాకు పెద్దయ్య గుట్టకి వెళ్ళగానే పెద్దయ్య దేవుడు ఇక్కడ ఉన్నాడు చూడండి. అండ్ పుట్టెంటుకలు అయితే మేము స్టార్ట్ చేసేసాము మా కోడలికి. ఎక్కువగా రైతులు ఇక్కడికి వస్తారు, ఎందుకంటే ఇక్కడ బండారు తీసుకుని వాళ్ళ పొలంలో చల్లేతందుకు. సో చాలామంది వస్తారు. ఇక్కడ గుట్ట కూడా చాలా పెద్దగా ఉంటుంది, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సండే మాత్రం చాలామంది వస్తారు పెద్దయ్య చిన్నయ్య దేవుణ్ణి చూడడానికి ఇక్కడికి. సో మేము కూడా పుట్టెంటుకలకి ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే ఇక్కడనే ఉంటుంది ఆ పెద్దయ్య దేవుడు. సో ఇదంతా కూడా బండలు ఉంటాయి. బండల కిందకి వెళ్ళి కూడా వాటర్ వస్తాయి. ఆ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అవి కూడా మనం వంటలకు కానీ తాగడానికి కూడా యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కి కొబ్బరికాయ కొట్టుకొని వంటలు వండుకొని తినేసి వెళ్తారన్నమాట. చూడండి ఎంత రష్గా ఉందో. ఆ తీసుకున్న బండారుని మనము రైతులైతే ఎక్కువగా వాళ్ళ పొలంలో వేస్తే పంటలు మంచిగా పండుతాయని వాళ్ళు నమ్ముతారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఆ గుట్ట కూడా ఉంటుంది. 100 మీటర్స్ ఎత్తుగా ఉంటుంది ఆ గుట్ట. చూపిస్తాను ఆ గుట్ట కూడా మీకు. మాదైతే దర్శనం అయిపోయింది. చూడండి, ఇక్కడ అందరం మేము ఇక్కడ వండడానికి కూడా ఇక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాం మేము. సో పుట్టెంటుకలు అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వండుకొని తినేసాము ఇదే ప్లేస్లో. సో ఇప్పుడు మీకు గుట్టని చూపిస్తాను చూడండి. 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఇక్కడ పూజారి ఏం చేస్తారంటే, కింద ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. పూజారి ఏమో రెడీ అయ్యి 100 మీటర్ ఎత్తులో ఉన్న గుట్టకైతే ఎక్కుతాడు. చూడండి అది ఎంత పెద్దగా ఉందో. సో పైకి ఎక్కేసి అక్కడ నుంచి మనకు కావలసిన బండారు అంటే పసుపు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇచ్చేవారు. సో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి మరీ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో అది వాళ్ళ పొలంలో యూజ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, ఇక్కడ చాలామంది కిందకి వెళ్ళి చూస్తున్నారు. అండ్ ఇదే సమీపంలో దగ్గరలో కూడా చిన్నయ్య టెంపుల్ కూడా ఉంటుంది. సో మీకు చూపిస్తుంది ఇదంతా కూడా పెద్దయ్య గుట్ట. సో మేమైతే పెద్దయ్య గుట్టకు వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి అనుకునేవాడిని. మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు పెద్దయ్య గుట్టకు వెళ్తే చాలా బాగుంటుంది అక్కడ అనేసి. సో పెద్దయ్య గుట్టకు నేను ఫైనల్గా అది కూడా మా బావ వాళ్ళతో రావడం, అది కూడా మా కోడలు పుట్టెంటుకలకి రావడం, మా అత్తమ్మ మా అక్క వాళ్ళందరితో రావడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. సో చూడండి, అక్కడ ఉన్నారు పూజారి. అక్కడి పైకి ఎక్కేసి పైనుంచి బండారు తీసుకొని వచ్చి కింద ప్రజలకు ఇచ్చేవారు. సో ఇలా మాది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.